నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఎంఆర్ఓ వినతి పత్రాన్ని అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నారని పీడీఎస్యూ నాయకులు అన్నారు. అలాంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లిస్తేనే వారికి సంబంధించిన ఇంటర్, డిగ్రీకి సంబంధించిన పట్టాలను వారికి అందజేస్తారు. ఇక విద్యార్థులకు కళాశాల యాజమాన్యానికి ఫీజులు చెల్లించకపోతే పై చదువులు చదువుకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 6,350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఈ రోజు మేము తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకోసం అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా చిన్న చిన్న ప్రైవేటు లేదా గవర్నమెంట్ కాలేజీలలో వీళ్ళంతా కూడా చదువుతున్నారు. పిల్లలకు రాష్ట్ర గవర్నమెంట్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యే ఈ రోజు అంతా కాలేజీలో అడ్మిషన్లు అయ్యి లేదా వాళ్ళ చదువులు కొనసాగిస్తున్నారు. కానీ 3 ఏళ్ళు అవుతున్నది, ఇప్పటికి 3 సంవత్సరాల కాలం గడిచిపోతున్నా ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కానీ ఏ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లేదా పీజీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళ పట్టాలు వాళ్ళ చేతికి అందాలంటే కాలేజీ యాజమాన్యాలు ఎంతైతే రియంబర్స్మెంట్ రావాలో, ఎంతైతే స్కాలర్షిప్ రావాలో తర్వాతనే మళ్ళీ డిగ్రీ లేదా ఇంటి పట్టాలు వాళ్ళ చేతులలో పెడుతున్నారు. లేకపోతే కాలేజీ వాళ్ళ యజమాన్యాలు ఒత్తిడి వల్ల విద్యార్థులు ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు తీసుకోలేక అక్కడే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి వాళ్ళు ఎటువంటి ముందు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము చెప్పేది ఏంటంటే